న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ జంక్షన్లో శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ జంక్షన్లో శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. 11వ గణపతి నవరాత్రి మహోత్సవాల 8వ రోజున గణపతికి ప్రీతిపాత్రమైన బుధవారం పరమ పవిత్రమైన ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. వేద పండితులు మానేపల్లి శివయ్య పర్యవేక్షణలో 20 మంది పుణ్య దంపతులచే గణపతి పూజ, మండపారాధన, పంచామృతాభిషేకాలు తదితర పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం అధ్యక్షుడు పొగాకు వాసు, ప్రతినిధులు వనచర్ల రామకృష్ణ, అడవాల శివ, కాండ్రేగుల సతీష్, ఉండి మాణిక్యాలరావు, కండవిలి నాని, బైపాస్ కొత్తగా సోదరులు, భక్తులు పాల్గొన్నారు. సప్తహృదయ సప్తధామ ప్రియాణి సప్తహోత్ర సప్తధాత్తాయుండ సప్తయోనేన పునస్య కృతేన ఔషధస్వాగసి ఓం నేత్రత్రయాయో షట్స్వాహ అగ్రయ సప్త. లక్ష్మీ గణపతి స్వామి వారికి, లక్ష్మీ గణపతి స్వామి వారికి, వరసిద్ధి వినాయక స్వామి వారికి. ఓం సోత్తర వాళ్ళందరూ మగవాళ్ళని ఆడవాళ్ళు ముట్టుకోవాలి. ఆడవాళ్ళు ఏం చేస్తారు, మగవాళ్ళు అందరూ అలాగే మీకు కూడా ఇస్తారు. అందరూ అటు పక్కన పూర్ణాది కార్యక్రమం జరిగి ఉంటే సరే, లేకపోతే పూర్ణాద్రి వారు ఉన్నారు. అందరూ మీ మనసులో ఉన్న కోరిక తలుచుకుని నమస్కారం చేసుకోండి. ఓం వనస్వాదిత్య రుద్రామసమస్సమంధతామనర్బ్రహ్మాణావసనేద యజ్ఞైః కృతేనత్వం ధర్వావర్తేస్వ సత్యాస్సంతు యజమానస్య కామః స్వాహా అగ్నయే వసనేధాయేదన్నోమా ఏతావత్పర్యంతం నానా ప్రకారేణ సంభావిత సకల దోషనార్థం సర్వప్రాయచిత్తం కరిష్య. అందరూ లేచి నుంచోండి. ఆ పూర్ణాద్రి గారు ఇస్తారు, అందరూ ముట్టుకుని నమస్కారం చేసుకోండి. మార్గాలు ఏమో తప్ప 20 రూపాయలు మారు, కానీ గణపతి రూపాలు చాలా ఉన్నాయి. అందులో అత్యంత ప్రధాని అంటే, కానీ శివుడు తండ్రి ద్వారానో తల్లి ద్వారానో పుట్టలే. ఎట్లా పుట్టాడు? పార్వతీదేవి యొక్క నలుగు పిండిలోంచి ప్రాణ ప్రతిష్ఠ చేస్తే వచ్చాడు. ఆ నలుగు పిండి అంటే ప్రకృతి యొక్క తత్వం. అందుకే చూడండి, గణపతి పూజ చేసినప్పుడు ఎక్కడ ఆవాల గోపాలంగా చేస్తాం. ఏం చేస్తాం? గణపతి పూజ చేసినప్పుడు ఎన్ని భక్తులు వేస్తాం? మొత్తం అన్ని భక్తులు కూడా వేసి గణపతికి ఆరాధన చేస్తాం. చేయడం ద్వారా మనకి ఏమిస్తాడు గణపతి అంటే, అన్ని రకాల భక్తులు ఒక్కసారి గణపతి దగ్గర పెట్టడం ద్వారా అందులోంచి వచ్చేటువంటి ఆక్సిజన్ మనకి శరీరానికి రోగ నిరోధక శక్తి ఇస్తుందట. ఇచ్చి శరీరాన్ని చక్కనైనటువంటి తేజస్సులో నింపుతుందట. రోగ నిరోధక శక్తి ఎప్పుడైతే మనకి ఉందో ఇటువంటి అనారోగ్యం జరిగేరదు. ఆ యొక్క ఆక్సిజన్ ఎట్లా వస్తుంది? పచ్చని పత్రిలోంచే వస్తుంది. అటువంటి తత్వం ఇప్పుడు నిగూఢంగా గణపతి నవరాత్రి యొక్క పూజల్లో పెట్టారు ఋషీశ్వరులు. కాబట్టి ఆ పూజా కార్యక్రమంలో అన్ని వేసి పూజ చేస్తాం. గణపతి రూపాలు ఎన్ని ఉంటే చూడు, ఒక్కొక్క గణపతికి ఏమో కుడి చేతి వైపుకి తొండం తిరిగి ఉంటుంది, కొంతమందికి ఎడమ చేతి వైపుకి తొండం తిరిగి ఉంటుంది, కొంతేమో నోట్లో పెట్టుకుంటాడు, కొంతేమో నమస్కారం చేసుకోండి. అక్కడ గణపతి పూజ చేసిన కార్యక్రమ అక్షంతలు అందరూ కూడా వేయడం జరుగుతుంది. జరుగుతూ ఉండగా పక్కగా పుణ్యాహవాచన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ శ్రద్ధగా నిశ్శబ్దంగా చెప్పేటువంటి మాటలు ఉంటూ ఉండాలి. రోజు చేసేటువంటి గణపతి హోమాలు నిత్యం ఉన్నాయి. ఇక్కడ గణపతి హోమం చేయడం మీకు మనకి ఈ రోజు చేసుకుంటున్నాం కాబట్టి ఏంటంటే ఈ గురించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి శ్రద్ధగా వినడం వాటికి Bye.
సుగరయః దక్షిణావాగ్రాజనే ప్రాప్తే దేవర్వరం చక్రే వివాదే యాత్ర నిర్యాపరాప్తాయ చౌట్కనే కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ప్రజా పనుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భూమికి పూజ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ప్రజా పనుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భూమికి పూజ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పాల్గొన్నారు. మెట్టకూరు క్రికెట్ గ్రౌండ్ అభివృద్ధి పనులకు గాను సుమారు 58,90,000 రూపాయల నిధులతో పనులు ప్రారంభించడానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా గ్రౌండ్ మొత్తం మట్టి ఫిల్లింగు మరియు చుట్టూ సుమారు 30 అడుగుల వరకు ఐరన్ కాంపౌండ్ వాల్ నిర్మాణం, ప్లేయర్స్ డ్రెస్సింగ్ రూము మరియు నైట్ ప్రాక్టీస్ పిచ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా పనుల శాఖ ఈఈ కాళ్ళ నాగరాజు, జేఈ జ్యోతివేణురాజు, ప్రసాద్, మెట్టకూరు హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు రాజారాం, ఎస్ఐ పునీత్ రాజ్ మరియు ఆయా గ్రామాల పెద్దలు మోత్త శ్రీనివాసు, పోతుల జయ, పొలిమారి శ్రీనివాస్, యాళ్ల వెంకట, దివిరాజు, పచ్చిమల వెంకన్న, దడాల విజయ్, సబ్బతి పవన్, ఎద్దు అలెక్స్, నక్కల సబ్బన్న, పులివత్తి సీను, బెజవాడ రాజబాబు తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో మత్స్యకారులకు సులభతరంగా చేపలు, రొయ్యలు ఎండబెట్టుకోవడానికి నాబార్డు నిధుల నుండి స్వరాజ్య అభ్యుదయ సేవా సంస్థ ఆధ్వర్యంలో 5 లక్షల విలువ గల 5 సోలార్ డ్రయర్ను మత్స్యకార మహిళలకు సబ్సిడీపై ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల సహకార కేంద్ర చైర్మన్ మరియు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ తుమ్మల రామస్వామి బాబు హాజరై సోలార్ డ్రయర్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ మత్స్యకారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పెద్దపీట వేసి వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. మత్స్యకారులంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో మత్స్యకారులకు సులభతరంగా చేపలు, రొయ్యలు ఎండబెట్టుకోవడానికి నాబార్డు నిధుల నుండి స్వరాజ్య అభ్యుదయ సేవా సంస్థ ఆధ్వర్యంలో 5 లక్షల విలువ గల 5 సోలార్ డ్రయర్ను మత్స్యకార మహిళలకు సబ్సిడీపై ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల సహకార కేంద్ర చైర్మన్ మరియు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ తుమ్మల రామస్వామి బాబు హాజరై సోలార్ డ్రయర్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ మత్స్యకారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పెద్దపీట వేసి వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. మత్స్యకారులంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హక్కును చేర్చుకునే మనసున్న వ్యక్తి అని, మత్స్యకారులకు ఎక్కడా ఎటువంటి లోటు రాకుండా చూసుకునేందుకు నిరంతరం పాటుపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, దానిలోనే భాగంగా మత్స్యకారుల మహిళలకు సంపద సృష్టించే విధంగా నాణ్యమైన పదార్థాలను ప్రజలకు అందించే విధంగా నూతన పద్ధతిలో సోలార్ డ్రయర్ను ఈరోజు ముమ్మిడివరం నియోజకవర్గం పల్లం గ్రామంలో లాంచ్ చేయడం జరిగిందని, దీన్ని ప్రతి మహిళ రొయ్యలు, చేపలు ఎండబెట్టుకోవడానికి సులభతరంగా ఉండే విధంగా ఈ సోలార్ డ్రయర్ మీకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ DDM సోమినాయుడు, ఏపీసీఓబి డిపిడిఎం బాలాజీ, లీడ్ బ్యాంక్ మేనేజర్ కేశవ్ వర్మ, DCC బ్యాంక్ CEO ప్రవీణ్ కుమార్, స్వరాజ్య అభ్యుదయ స్వచ్ఛంద సేవా సంస్థ CEO యాళ్ల పద్మలత, ఎక్స్ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ నాగిడి నాగేశ్వరరావు, ఉప్పిడి సర్పంచ్ రాంబాబు, రాంబాల తదితరులు పాల్గొన్నారు. కొబ్బరికాయ ఇవ్వండి, కొబ్బరికాయ.
ఈ రోజున మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కాట్రేనికోన మండలంలో పల్లం అనేటువంటి గ్రామంలో స్వరాజ్య అభ్యుదయ సేవా సమితి ఎన్జిఓ గారి సూచనలతో నాబార్డు వారి యొక్క సహకారంతో పల్లం గ్రామంలో ఎవరైతే ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉన్నారో వారికి ఇప్పటి వరకు కూడా రొయ్యలు నేల మీద ఆరబెట్టకపోవడం వల్ల అక్కడ ఇసుక కానీ దాంట్లో ఉన్నటువంటి కొన్ని విసర్జన పదార్థాలు అంటుకుని వారికి కొనుగోలుదారులు తక్కువ రేటు కొనుక్కోవడం జరుగుతూ ఉంది. అప్పుడు ఇప్పుడు నాబార్డు వారు కానీ ఈ స్వరాజ్య అభ్యుదయ సంస్థ వారు కానీ ఆలోచన చేసి ఎవరైతే ఫిషర్మ్యాన్ ఉన్నారో ఈ కమ్యూనిటీకి ఒక ఇప్పటి వరకు నేల మీద ఆరబెట్టుకునేవారు ఇప్పుడు ఇటువంటి ఒకటి సోలార్ డ్రైవర్ సిస్టమ్ ఇస్తే కనుక వీళ్ళకి హైజెనిక్ ప్రాన్ వచ్చి ఇది దేశంలోనే కాక విదేశాలకు కూడా ఎగుమతి చేసుకుంటే వీళ్ళకి మంచి రేటు వచ్చి ఎవరైతే మత్స్య సంపద మీదే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారో వారందరికీ ఉపయోగపడే విధంగా ఈరోజు నాబార్డు వారు ఒక ఎన్జిఓ కప్ చెప్పి కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనీయం. ఎక్కడో మారుమూల ఉన్నటువంటి కాట్రేనికోన మండలంలో పల్లం గ్రామాన్ని ఎంచుకుని అక్కడ కేవలం మత్స్య సంపద మీద జీవిస్తున్నటువంటి వీరికి ఎంత మంచి ఆలోచన చేయటం, అలాగే నన్ను ఇక్కడికి ఆహ్వానించి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్గా ఉన్నటువంటి నన్ను కానీ నాగిడి నాగేశ్వరరావు గారు కానీ ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు గారు యొక్క సూచనల మేరకు మాతో ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషానికి కారణం ఏంటంటే మరి గంగపుత్రులుగా పిలువబడే వీరు ఆ గంగాదేవిని నమ్ముకుని వారి ప్రాణాలకు రిస్క్ చేసి మరి ఇప్పటికీ కూడా స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ఇంకా అరకొర సంపాదనతో జీవిస్తున్నటువంటి ఇటువంటి కమ్యూనిటీని గుర్తించి మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నట్టు నాబార్డు వారికి మరొకసారి స్వరాజ్య అభ్యుదయ సేవా సమితి వారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అలాగే మత్స్యకారుల బిడ్డ రాష్ట్ర మాజీ ఫిషర్మెన్ చైర్మన్ నాగిడి నాగేశ్వరరావు గారిని ఏమిందో రావడం కోరుకుంటున్నాను. రావడం నచ్చుకోండి. మల్లాడే రాజ్య అభ్యుదయ సేవా సమితి సంస్థ అధ్యక్షురాలు వాళ్ళ పద్మలత గారికి, అలాగే ఫిషరీ డెవలప్మెంట్ ఆఫీసర్ గారికి, గౌరవ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు గారు, నేను ఈ పల్లంకూరు గ్రామం అంటే నేను ఖచ్చితంగా రావాలి, కాకపోతే చిన్న పని మీద హైదరాబాద్ వెళ్తా ఉన్నాను, నేను నెక్స్ట్ వెళ్ళే గ్రామాల్లో నేను ఓపెన్ చేస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పడం జరిగింది. మీ శాసనసభ్యులు మాట ప్రకారమే మీ అందరూ ఇక్కడ రావటం జరిగింది. ఎందుకంటే చాలామంది శాసనసభ్యులు ఉన్నారు. ముమ్మడివరం శాసనసభ్యులు చాలా పెద్ద మనసు ఉన్నటువంటి శాసనసభ్యులు, అందరితో మంచిగా కలుపుకునేటువంటి శాసనసభ్యులు.
ఎల్లప్పుడూ ఎక్కడికి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కలిసినా ఏ అధికారులను కలిసినా ఎంత పెద్ద నాయకులు కలిసినా మా ముమ్మడివరం నియోజకవర్గం కోసమే మాకు ఏం పని చేస్తారో మా నియోజకవర్గానికి అడిగేటువంటి మంచి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది దాట్ల సుబ్బరాజు గారు అనేటువంటి బుచ్చిబాబు గారిని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కానీ మత్స్యకారులకి పెద్దపేట వేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే నా గంగపుత్రులు నా ఫిషర్మ్యాన్ అని ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రారంభించడమే శ్రీకాకుళంలో ఒక మీకు లాంటి తల్లి చేతుల మీదుగానే ఆయన పార్టీని ప్రారంభించుకోవడం జరిగింది. వైజాగ్లో కానీ ఎక్కడికి వెళ్ళినా నిరంతరం మాట్లాడేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారుల కోసమే ఎక్కువ సమయం మాట్లాడుతూ ఉంటారు. మత్స్యకారు యువత కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంత లోతుకైనా దూకేటటువంటి జగన్నాథపురం వస్తే ఆశ్చర్యం. ఆయన ఒక పడవ ఎత్తితే పడవ మధ్యలో మత్స్యకారు యువత ఆయన చూడడానికి ఆ లోతుల్లోకి దూకారు. వాళ్ళ గుండెలకు హత్తుకున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మీకోసం పనిచేసేటువంటి కూటమి ప్రభుత్వం ఉంది. మీ శాసనసభ్యులు సుబ్బరాజు గారు ఉన్నారు, సీనియర్ నాయకులు నాగేశ్వరరావు గారు ఉన్నారు. మీ అందరి కోసం పనిచేసేటువంటి నాయకులు. దాంట్లో భాగంగానే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిగా నాబార్డు కానీ ఈ స్వరాజ్యాభ్యుదయ సేవా సమితి వారు కానీ జిల్లాలో అనేక మంది మత్స్యకార గ్రామాలు ఉన్నప్పటికీ మీ గ్రామంలో ఉన్నటువంటి ఎఫ్పిఓలు కానీ డ్వాక్రా సంఘాలు కానీ చాలా మంచి నియమ నిబంధనలతో ఇచ్చినటువంటి అప్పును కానీ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని కానీ ఒక మాట మీద ఉండేటువంటి మహిళా తల్లులు ఉన్నారని మొట్టమొదటి ఈ పల్లం గ్రామాన్ని ఎంచుకోవడం జరిగిందనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. రోజు ఇందాక ఒక తల్లి అడిగారు, మాకు ఈ సోలార్ డ్రైవర్ ఇచ్చారు మాకు తెలియదు అనేటువంటిది. ప్రభుత్వం దీని మీద ఇది ఇందాక DDM గారు చెప్పారు, ఎక్కడో కడలూరులో ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటిది ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం ఎక్కడో ఇసుకలోనో లేకపోతే ఏదో కళ్ళలో మనం ఆరబెట్టుకుంటూ ఉంటాం. దాన్ని మనం నిరంతరం కాపలా కాయాలంటే ఒక మనిషి దాని మీద వచ్చే ఆదాయం కన్నా మన పని ఎక్కువైపోతుంది. అక్కడ కుక్కలు రావచ్చు, ఆ టైంకి ఏదైనా రావచ్చు. మనం ఆరబెట్టుకునేటువంటి ప్రదేశం కూడా బాగుండకపోవడం వల్ల. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి శ్రీ బాలాజీ కాన్వెంట్ హై స్కూల్లో సరస్వతి పూజ ఘనంగా నిర్వహించారు. గణపతి నవరాత్రుల మహోత్సవాల భాగంగా సరస్వతి పూజ ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బుధవారం విద్యార్థులచే చదువుల తల్లి సరస్వతీదేవికి భక్తి శ్రద్ధలతో పూజ నిర్వహించారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని సన్నిధిలో విద్యా బుద్ధి మేధస్సు కోసం సరస్వతి పూజ అత్యంత వైభవంగా చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు శ్రీ PVS శాస్త్రి, కరస్పాండెంట్ శ్రీమతి P సుజాత, ప్రధానోపాధ్యాయులు రామరాజు, ఉపాధ్యాయులు, పాఠశాలల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి శ్రీ బాలాజీ కాన్వెంట్ హై స్కూల్లో సరస్వతి పూజ ఘనంగా నిర్వహించారు. గణపతి నవరాత్రుల మహోత్సవాల భాగంగా సరస్వతి పూజ ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బుధవారం విద్యార్థులచే చదువుల తల్లి సరస్వతీదేవికి భక్తి శ్రద్ధలతో పూజ నిర్వహించారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని సన్నిధిలో విద్యా బుద్ధి మేధస్సు కోసం సరస్వతి పూజ అత్యంత వైభవంగా చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు శ్రీ PVS శాస్త్రి, కరస్పాండెంట్ శ్రీమతి P సుజాత, ప్రధానోపాధ్యాయులు రామరాజు, ఉపాధ్యాయులు, పాఠశాలల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. श्रीमान मार्कंडेय गोत्र, जोष्णिका नाम देवता, श्रीमान भैरवाल गोत्र, फणिकुमार नाम देवता, श्रीमान श्रीराम गोत्र, श्रीमान अंजलि नाम देवता, श्रीमान काशीन्द्र गोत्र, चंद्रिका शरण्या नाम देवता, श्रीमान धनंजय गोत्र, जयता लक्ष्मी श्री नाम देवता, श्रीमान धनंजय गोत्र, श्यामवी नाम देवता, श्रीमान
श्रीमान दत्तात्रेय गोत्र लक्ष्मी भवानी नाम देश श्रीमान गणपति गोत्र अनुश्री श्री नाम देश पौर्णिमा गोत्र रविदा नाम देश श्रीमान शरण्य श्री सागी नाम देश श्रीमान सागी वंशी कृष्ण नाम देश మనం వదిలిపెట్టండి ముక్కు వదిలిపెట్టండి దండం పెట్టుకోండి మామ అనుకోండి मामने मुहूर्ते श्री महाविष्णुराज्ञेय प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराह गल्पे वरिवस्वत मन्वन्त्रे नम विगोत्रालो श्रीमान गोत्रः धनैश्वर्या नामधेयस्य श्रीमान श्रीसाध्य नामधेयस्य पदलक्ष्मी नामधेयस्य यशवंत्री श्री नामधेयस्य श्री कोमली नामधेयस्य विशिता नामधेयस्य भव्य मानश्री नामधेयस्य कृष्णा नामधेयस्य विजयते नामधेयस्य विद्या जानवी नामधेयस्य हर्षकार्तिक नामधेयस्य संजय नामधेयस्य यस्मद् पूजा अंकरिष्ये अक्षर पूजा विनायकुडिके पशु विनायकुडिके ओम गणाना अन्वा गणपतिं हवामहे कविं कवीनाम भवस्रवस्तमम् ज्येष्ठराज ब्रह्मणस्पद आनः ब्रह्मणोदवेतरसा శ్రీ మహాగణాధిపతి ప్రాంతమైన యానాంలో ఉదయ కృష్ణవంశీ నగర్ లో కొలువై ఉన్న శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి 10వ గణపతి నవరత్న మహోత్సవ సందర్భంగా ఆలయ అర్చకులు శర్మ బ్రహ్మత్వంలో బుధవారం పొలిశెట్టి సత్యానందం శ్రీమతి జయవీర మౌనిక దంపతులచే గణపతి హోమం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రాంతమైన యానాంలో ఉదయ కృష్ణవంశీ నగర్ లో కొలువై ఉన్న శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి 10వ గణపతి నవరత్న మహోత్సవ సందర్భంగా ఆలయ అర్చకులు శర్మ బ్రహ్మత్వంలో బుధవారం పొలిశెట్టి సత్యానందం శ్రీమతి జయవీర మౌనిక దంపతులచే గణపతి హోమం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు. ప్రాంతమైన యానాం ఫ్లడ్ బ్యాంకు తిరుమల కాలనీలో నెలకొల్పిన శ్రీ బాలగణపతి స్వామి నవరాత్రుల మహోత్సవాలు తొలుత నామ నాగశంకర్ విశాలాక్షి పుణ్య దంపతులు కలశ స్థాపన గావించగా ప్రతిరోజు బ్రహ్మశ్రీ కోనంపట్ల శ్రీరామచంద్రమూర్తి మంత్రోచ్చరణలతో ప్రత్యేక పూజలు కొనసాగాయి. బుధవారం కన్నుల పండుగగా విశేషంగా దీపోత్సవ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రాంతమైన యానాం ఫ్లడ్ బ్యాంకు తిరుమల కాలనీలో నెలకొల్పిన శ్రీ బాలగణపతి స్వామి నవరాత్రుల మహోత్సవాలు తొలుత నామ నాగశంకర్ విశాలాక్షి పుణ్య దంపతులు కలశ స్థాపన గావించగా ప్రతిరోజు బ్రహ్మశ్రీ కోనంపట్ల శ్రీరామచంద్రమూర్తి మంత్రోచ్చరణలతో ప్రత్యేక పూజలు కొనసాగాయి. బుధవారం కన్నుల పండుగగా విశేషంగా దీపోత్సవ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. सह कुटुंबस्य श्रीमान श्रीमदाः पैडबालगोत्रस्य शशिमल्लिकार्जुन रामनामधेयस्य धर्मपत्नीस्य श्रीनामधेयस्य सुमर्षगोत्रस्य गणपतिलक्ष्मीनामधेयस्य सह कुटुंबस्य पैडबालगोत्रस्य नीलनामधेयस्य मन्युनामधेयस्य पैडबालगोत्रस्य येरुगोण्डलनामधेयस्य पैडबालगोत्रस्य वीरवेङ्कटसत्यनारायणगोत्रस्य श्रीनिवासनामधेयस्य धर्मपत्नी सह कुटुंबस्य सभान्धर जनुगुलगोत्रस्य वेंकटरमण धर्मपत्नी सह कुटुंबस्य पैडबालगोत्रस्य मल्लेश्वररावनामधेयस्य धर्मपत्नी सह कुटुंबस्य काश्यपगोत्रस्य वेंकटसत्यनारायणनामधेयस्य धर्मपत्नी सह कुटुंबस्य वसिष्ठगोत्रस्य त्रिनाथ कुमार ఇంకా ఉన్నారండి జయలక్ష్మి గారు ఉన్నారు.
ఓల్డ్ స్కై విజన్ సెంటర్ కనకాలపేటలో వెలసిన బాలగణ స్వామి ఈ 3వ వార్షికోత్సవం జరగబోతుందండి. ఈ సంవత్సరం 3వ వార్షికోత్సవం జరుగుతుంది. ఉదయం సాయంత్రం ఘనంగా పూజలు జరుగుతున్నాయి. పెన్నల పూజ, గరిక పూజ, చాలా ఎక్కువ మంది భక్తులు వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని ఉదయం సాయంత్రం చేస్తున్నారు. ఈరోజు 8వ రోజు కావున అఖండ దీపారాధన మరియు పూజా కార్యక్రమం జరిగింది. విశేషంగా భక్తులు పాల్గొని ఈ పూజా కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. 8వ శనివారం నిమజ్జన కార్యక్రమము, అన్నదాన కార్యక్రమం ఉన్నది కావున ఘనంగా భక్తులు వచ్చి ఈ 2 కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా చేసి స్వామివారి కృపకి పాత్రలు అవ్వాలని కోరి ప్రార్థిస్తున్నాం. కలదాదుస్తుదా విష్ణు కూర్మరూపేణ నిత్యసః అర్గ్వేదోధయుర్వేదः సామవేదోహ్యధర్మణः అంగైశ్చ దహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः. చేతిసేయండి, పుష్పంతో శ్రీయని రాయండి. ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, నమః ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో కొందరు యువకులు ఆకతాయి అల్లరితో స్కూల్ నుండి వస్తున్న చిన్నారి ఐశ్వర్య గాల్పడ్. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో కొందరు యువకులు ఆకతాయి అల్లరితో స్కూల్ నుండి వస్తున్న చిన్నారి ఐశ్వర్య గాయపడింది. చిన్నారిని తక్షణమే కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ ఆసుపత్రికి వెళ్లి చిన్నారిని పరామర్శించారు. చిన్నారి కుటుంబానికి ధైర్యం చెప్పి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించారు. మీ టైం చూసి ఉంది అనుకుంటే
అప్పుడైతే బ్రేక్ చేయించాలని ఆలోచన ఒక శాస్త్రం కావాలంటే అతను కాదు డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి అవసరం అయితే ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్తాం చేయించుకుంటున్నాం డాక్టర్ దాన్ని బట్టి కట్టేసుకోవాలా మనం ముందు సరిపోతున్నా లేదనుకున్నాం అదే వస్తుంది దాన్ని బట్టి మనం జీవితం వాడకూడదు భవిష్యత్తులో వెళ్ళాలి మనం అవసరం చేయడానికి ఇబ్బంది అవుతుంది బాగుంది ఇలాగే సర్టిఫికేట్ చేయించడం నిన్నటి రోజున శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలో ఎక్కడికక్కడ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సేవా కార్యక్రమాలు అయితే చేయటం జరిగింది. ప్రతి మండలంలో రక్తదాన శిబిరాలు కానీ, అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, నిత్యావసర వస్తువులు అనాథాశ్రమాలుగా మదర్ తెరీసా ఆశ్రమం, బ్రైట్ లైట్ ఆశ్రమం, ఇలా ఆశ్రమాలు కూడా నిత్యావసర వస్తువులు అన్నదానాలు ఇలా చేసుకుంటూ ఎంతో సమన్వయంగా జనసేన నాయకులు జన సైనికులు చేసుకుంటూ వెళ్తూ అద్భుతమైన కార్యక్రమం చేయటం అయితే జరిగింది. అయితే కొంతమంది ఆకతాయిలు మిడిమిడి జ్ఞానంతో జనసేన పార్టీతో కూడా సంబంధం లేకుండా నాయకులతో సంబంధం లేని కొంతమంది ఆకతాయిలు గ్రామాల్లో సైలెన్సర్లు తీసేసి వారు మోటార్ సైకిళ్ళ మీద తిరుగుతూ ఈతకోట గ్రామంలో భయభ్రాంతులు గురి చేశారు. పాపం ఒక చిన్న పాపకి స్కూల్ నుంచి వెళ్తూ ఉంటే పాపకు కూడా వాళ్ళది అక్కడ లోకల్గా గొడవ పెట్టుకుని చిన్న పాప వెళ్తుందని కూడా చూడకుండా ఇది ఇటుక బంతుతో కొడితే ఆ అమ్మాయికి ఈరోజు ఫ్రాక్చర్ అవ్వటం, అలాగే మరో ఇద్దరికి చిన్న చిన్న దెబ్బలు కూడా తగిలేయట. వారిని అయితే ఈరోజు హాస్పిటల్కి వచ్చి పరామర్శించడానికి వస్తే వారు ఇంటికి వెళ్ళిపోవడం అయితే జరిగింది. వారిని కూడా కలవడానికి నేను వెళ్తాను. ఈరోజు ఈ పాపని చూడటం జరిగింది. చాలా బాధ కలిగింది ఆ చిన్న పాపను చూస్తే. చదువుకునే పాప 6వ తరగతి చదువుతుందంట. ఎంతో బాధపడుతుంది పెయిన్తో. ఆ పాప ఏం చేసిందో తెలియదు. దుర్మార్గులు దుష్టులు ఆ పాపకు కూడా ఇటుకతో కొట్టడం జరిగింది. అంటే ఈ ఆకతాయిలతో పాటు కొంతమంది దుశ్చర్య దుష్టులు కలిసి వారితో ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజుని భంగం కలిగించాలా, వారికి మంచి అభివృద్ధి చెందుతూ ఉన్నారు జనసేన పార్టీ, వారికి మంచి ఆదరణ పెరుగుతూ ఉంది, కులాల మధ్యన చిచ్చు తీసుకురావాలా, వర్గ విభేదాలు తీసుకురావాలనే ఆలోచనతో ఈ విధంగా వారు దుశ్చర్యలు అయితే చేసి జనసేన పార్టీకి నింద కలిగే విధంగా ప్రవర్తించి ఉన్నారు. కానీ మేము చెబుతూ ఉన్నా ఈ దుశ్చర్యలు చేసిన ఏ వ్యక్తినైనా సరే జనసేనకు సంబంధించిన వారా లేకపోతే ఇంకొకరా ఎవరైనా సరే పోలీసు వారిని ముందుగానే కోరా వారి మీద తీవ్రమైన చర్యలు తీసుకుంది వెంటనే అరెస్ట్ చేయండి. రేపు భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా మీరు చర్యలు తీసుకోవాలి. ఎందుచేతంటే వీరి వల్ల జనసేన పార్టీకి కూడా నష్టం జరుగుతుంది అని చెప్పి పోలీసు వారిని కూడా కోరటం జరిగింది. ఎట్టి పరిస్థితులు ఇటువంటి వాటిని మేము సహకరించాం. ఎటువంటి వాడైనా సరే చర్యలు తీసుకునేటట్టు పోలీసు వారిని కోరుతూ ఉన్నాం. మేము పూర్తిగా వారికి సహకరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే దీన్ని ఒక కొంత అవకాశంగా తీసుకున్నారు కమలాసన్ గారు. అవకాశంగా తీసుకుని అబ్బా నాకు ఎక్కడ దొరకట్లేదు అవకాశం, బస్సు తుస్సు అంటూ తిరిగాను. ఇవాళ మొత్తం రాష్ట్రం అంతా కూడా ఫ్రీ బస్సు పెట్టేశారు. అలాగే అమ్మనేస్తం వేసేశారు, రైతులకు వేసేశారు. మనకేమీ దొరకట్లా. ఇది ఒక మంచి అవకాశం దొరికింది. వర్గ విభేదాలు రెచ్చగొట్టాలనే ఆలోచనతో జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద దుష్ప్రచారం చేయడానికి బయలుదేరాడు కమలాసన్ గారు. అయ్యా మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే అంత కాదు, మీరు ఒకసారి అది గమనించుకోవాలని చెప్పి కమలాసన్ గారిని కోరుతూ ఉన్నా. అయ్యో మీరు కమలాసన్ గారు అంటే కొద్ది ఇబ్బందిగా ఉందేమో, మళ్ళీ పట్టించి మీకు మంచి పేరు పెడతానండి, తప్పకుండా ఏం కంగారు పడొద్దు. మీరు ఇంకా టైం ఉంది, 3 సంవత్సరాలన్నర సుమారు ఉంది, అప్పుడే కంగారు పడవద్దు. మీరు వర్గభేదాలు రెచ్చగొట్టొద్దు. గతంలో మీరు అధికారంలో ఉన్న కార్యక్రమాలు మర్చిపోవద్దు.
అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ప్లేట్ల మీద బొమ్మ ఉంది, ఈ అన్నం ప్లేట్లు వాడుతున్నారు తప్పు కదా అని చెప్పి ఆ రోజు ప్రశ్నిస్తే పాపం ఆ దళిత యువకుల్ని దళితులందరినీ కూడా దుర్మార్గమైన హేయమైన చర్యలు మీరు అరెస్టులు చేసి మళ్ళీ అది ప్రజల్లో ఒక వ్యతిరేకత వస్తే మీరు వెంటనే దాన్ని మళ్ళించి పోలీస్ స్టేషన్లో అలకపాను పెక్కారు కదా. అలకపాను పెక్కి చాలా సినిమాలు యాక్ట్ చేశారు. అందుకే కమల్ హాసన్ గారు యాక్ట్ చేసినట్టుగా దశావతారాలు యాక్ట్ చేస్తూ ఉంటారు మీరు. అటువంటి నాయకులు మీరు ఏమీ కంగారు పడొద్దు. మేము ప్రజా సంక్షేమాలతో పాటు అభివృద్ధితో పాటు అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. మా ప్రభుత్వంలో మా శాసనసభ్యుడు సత్యానందరావు కానీ మేము కానీ ఎప్పుడు ఏ వర్గానికి వ్యతిరేకంగా విభేదాలు కలిగేటట్టుగా మేము ఎప్పుడూ చెయ్యం. అందరినీ కలుపుకుని వెళ్తాం. ఈ కూటమి ప్రభుత్వాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ పాపకి మేము పూర్తి అండగా ఉంటాం. ఆ పాపకు పూర్తిగా మా సహకారం అందిస్తాం. ఆ పాపకు తగ్గే వరకు కూడా నేను పూర్తి అండ సహకారాలు అందిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.